ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమ దేవునిలా ఈనాటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. ఆరవ వచనాన్ని మనం చదువుదాం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయబడును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఈ లేఖన భాగాన్ని మనం చదివితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఈ రాజు అయినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీతిమంతులు తల మీదకి ఆయన ఆశీర్వాదము వచ్చును. ఎవరు నీతిమంతులు? ఎవరు నిజమైన భక్తిపరులు? ఎవరు నిజమైన ప్రార్థనపరులు? ఎవరు నీతిమంతులు అంటే దేవుని యందు భయం కలిగి ఉన్నవారు, యథార్థంగా ఉన్నవారు, వారు నీతిమంతులు. నీతిమంతులు తల మీదకి దేవునికి ఆశీర్వాదం వస్తుంది. ఈనాడు నిజమే, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఉచితంగా ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మేము భక్తిపరులము అనుకుంటున్నారు. కానీ భక్తి అంటే ఏంటి? ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయన పాద చెంత పెట్టేవారు నిజమైన భక్తిపరులు, వారు నిజమైన ప్రార్థన పరులు. ప్రార్థన అనే పదాన్ని మనం పక్కన పెట్టినప్పుడు ఇతరులను దూషించేవారుగా, ఇతరులకు హాని చేసేవారుగా, ఇతరులను బాధ పెట్టేవారుగా ఉండకుండా, ఏమైనా ఏ పెద్ద సోదరు వచ్చినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారు నిజమైన ప్రార్థనాపరులు, వారు నిజమైన భక్తిపరులు. ఇక్కడ అంటున్నాడు, వారికి దేవుని ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుడి ఇల్లు ఇలాగ ఆస్వాదించబడుతుంది. వారి తల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఒకటి, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఈనాడు దేవుడు మానవుడికి, స్త్రీకి స్వరం ఇచ్చింది మాట్లాడటానికి. ఏ విషయాలు మాట్లాడతాకంటే దేవుని విషయాలు, మేలు చేసేటువంటి విషయాలు, ఆ విషయాలు మనం మాట్లాడాలి. ఇది కేవలం మనిషి చెప్పే మాటలు కాదు. పరిశుద్ధ లేఖన భాగంలో సామెతలు 10వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్న మాట. మనం బైబిల్ చేసి చదివితే ఒక్కొక్క మాట మనకు అర్థమవుతుంది. ఆ మాటను మనము ధ్యానించాలి, ఆ మాటను మనం తెలియచేయాలి, ఆ మాటను మనము వినాలి. విందే కాకుండా మనము
వాటిని ఆ మాట మన క్రియల్లో చూపియాలి. ఈనాడు క్రియారూపమైనటువంటి ప్రార్థన, క్రియారూపమైనటువంటి భక్తి ఈనాడు ఎక్కడ కనమట్లా. దేవుని మందులంతసేపు ఆయన పిల్లలుగా ఉంటారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మంది ప్రాంతాన్ని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులుగా జీవిస్తున్నారు. ఈ లోకుడు ఎవరు నీతిమంతుడు? నేను నీతిమంతున్నా? ఈ లోకలు జీవిస్తున్న ఎవరు నీతిమంతులు? ఎవరు యథార్థవంతులు? ఎవరు భక్తిపరులు? భక్తిహీనులు అంటే భక్తి చేయని వారు భక్తిహీనులు. ఆయన విశ్వాసం నుంచి జీవించేవారు, ఆయన పాదాల చెంత మోకరించి ప్రార్థించేవారు భక్తిపరులు. వారు నీతిమంతులు. వాళ్ళని దేవుడు నీతిమంతుగా తీరుస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా వాటినన్నిటి నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడు. ఆ శ్రమలు చూసి, ఆ కష్టాలు చూసి, ఆ బాధలు చూసి మనం కృంగిపోకూడదు. మనము మేలుకోవాలి. నీతివంతులుగా ఉండాలి. మనం భక్తిహీను నోరు మూసివేయబడి వినారు. చాలామంది కూడా భక్తి పరులను, ప్రార్థన పరులని చెప్పుకుంటున్నారు, కానీ తమ నోరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. గలమెత్తి స్వరమెత్తి ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు. కాబట్టి ఆ స్వరం దేవుని కొరకు వారాలి, ఆయన పరిచయ నిమిత్తం వారాలి. నోరు మూసివేస్తాడు, నోరు దేవుడు మూసివేస్తాడు. భక్తిహీను నోరు మూసివేస్తాడు దేవుడు. వేరే మాట మాట్లాడే అవకాశం లేదు. మాటలు రానివారు, మూగవారు, మాటలు రానివారు, మూగవారు. కాబట్టి మనము దేవుడి ఆశీర్వాదాలు పోగొట్టుకోమాకండి. దేవుని సన్నిధిలో ఈ సంధ్యావేళ సమయంలో మేలుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నిజమైన ప్రార్థనపరులుగా, ఆచార ప్రార్థనపరులుగా కాదు, అలవాటుగా పొడిపడి ప్రార్థన కాదు, లోతైన ప్రార్థన కలిగి, లోతైన ప్రార్థన జీవితం కలిగి ఉండండి. లోతైన భక్తిపరులుగా మనం నిలబడదాం. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం మనకు దీవించును గాక. ఆమేన్.